విద్యుత్ భద్రతపై సాలూరులో భారీ అవగాహన ర్యాలీ. ప్రజలకు కీలక సూచనలు. విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో విద్యుత్ భద్రతా అవగాహన ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి రాము నాయుడు సాలూరు ఎలక్ట్రికల్ సబ్ డివిజన్ కార్యాలయంలో ర్యాలీని ప్రారంభించగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి రామునాయుడు మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు ప్రజల్లో భద్రతా అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం అని తెలియజేశారు. తడి చేతులతో లేదా తడి బట్టలతో విద్యుత్ స్విచ్లు, వైర్లు తాకరాదని, నాణ్యమైన విద్యుత్ పరికరాలనే ఉపయోగించాలని సూచించారు. ఇల్లు నిర్మించే సమయంలో విద్యుత్ లైన్లకు కనీసం 1.5 మీటర్ల దూరం పాటించాలని, రాడ్లు, నిచ్చెనలు వంటి పొడవైన వస్తువులతో పనులు చేపట్టే ముందు విద్యుత్ పైప్ లైన్లకు తగినంత క్లియరెన్స్ ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని అన్నారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్ వైర్లు తెగిపడే అవకాశం ఉన్నందున విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని భావించి వాటిని చేత్తో లేదా కాలితో తాకకూడదని హెచ్చరించారు. అలాంటి పరిస్థితుల్లో వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు లేదా టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించాలని సూచించారు. భవన నిర్మాణ కార్మికులు, రైతులు, వీధి వ్యాపారులు, షాపులు సిబ్బంది విద్యుత్ భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ముఖ్యంగా షాపులు, బ్యానర్లు, నేమ్ బోర్డులు ఏర్పాటు చేసే సమయంలో విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ర్యాలీలో విద్యుత్ భద్రతకు సంబంధించిన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యుత్ జాగ్రత్త, ప్రాణానికి భద్రత. తడి చేతులతో స్విచ్లు ముట్టకండి, నాణ్యమైన పరికరాలు వాడండి, విద్యుత్ ప్రమాదాలు నివారించండి, ఎర్తింగ్ సరిగా ఉండాలి, ఇంటి నిండుగా నవ్వులు ఉండాలి ఇంటి సందేశాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రసన్న కుమార్, సాలూరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి నాగేశ్వరరావు, పాచిపెంట, మక్కువ అసిస్టెంట్ ఇంజనీర్లు, జూనియర్ ఇంజనీర్లు, విద్యుత్ శాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అవగాహన ర్యాలీ చేసాము. సో ఇప్పుడు ప్రజలందరూ కూడా విద్యుత్తుని తడి చేతులతో ముట్టుకోకుండా, అలాగని భవనాలకి ఫ్లెక్సీలు అయ్యి పైకి పెట్టినప్పుడు కూడా మినిమం డిస్టెన్స్ క్లియరెన్స్ మెయింటైన్ చేయాలి. అలాగే ఇళ్ల మీద ఉన్న విద్యుత్ తీగలు కూడా షిఫ్టింగ్ ఛార్జెస్ కట్టి అవి దూరంగా ఉంటే మనకి ప్రాణం అనేది చాలా విలువైంది. ఆ ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేము. భవన నిర్మాణ కార్మికులు కూడా ఇనుప చువ్వలు అవి పట్టుకెళ్ళినప్పుడు లైన్ చూసుకోకుండా తగులుతున్నాయి. దానివల్ల వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. అందరూ కూడా భద్రత పాటించి, ఇప్పుడు మన స్లోగన్లో కూడా విద్యుత్ అనేది చిన్న నిర్లక్ష్యం చేసినా పెద్ద ప్రమాదం జరుగుతుంది. సో అందరూ కూడా విద్యుత్ అలాగే పొలాలు అన్నీ పాటిస్తారని ప్రజలకు కోరుకుంటూ అందరూ సురక్షితంగా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మన సాలూరు పురపాలక సంఘం డిఈని మాట్లాడుతున్నాను. మన ఏపీపీడీసీఎల్ డిఈ గారు, ఏఈ గారు, ఏఈ గారు వీళ్ళందరూ ప్రజల్లో అవగాహన కోసమని వాళ్ళ ఏపీపీడీసీఎల్ ఆఫీస్ నుంచి మన మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీగా వీళ్ళందరూ గంట పైన మరి ర్యాలీ నిర్వహించుకొని వచ్చారు. దీని విషయంలో చాలా సంతోషం. అయితే కరెంట్ విషయంలో మీకు తెలియజేసేది ఏమంటే, కరెంట్ అంటే మనకి ఎలా అనుకూలం అంటే అలా అన్ని పనులు మనకు చేసి పెడతారు. అలా ఈరోజు కరెంటు మనకి వాషింగ్ మిషన్ దగ్గర నుంచి, గ్రైండర్ దగ్గర నుంచి, మిక్సీ దగ్గర నుంచి, వాటర్ హీటర్ దగ్గర నుంచి, లైటింగ్ దగ్గర నుంచి అన్నిటికీ కరెంటు మనకు ఉపయోగపడుతుంది. అది చాలా అవసరం. అదే ఏమాత్రం చిన్న నిర్లక్ష్యం చేసినా మన ప్రాణాలకే ప్రమాదం. పిల్లలు అందే ప్లగ్ల్లో చేతులు పెట్టడం, లేకపోతే పిన్నులు పెట్టడం, ఇలాంటి విషయాలు ఏవి జరగకుండా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మన స్త్రీలు కూడా బయట స్లాబ్ల మీదకి వెళ్ళి బట్టలు ఆరబెడుతూ ఉంటారు. అలాంటప్పుడు వైర్లు దగ్గరలో ఉంటాయి, అవన్నీ షిఫ్టింగ్ చేసుకోవాలి. లేదా కనీసం పీవీసీ పైప్ అన్న వాటికి తొడగాలి. ఈ విషయాలన్నీ మన డిఈ గారు మనందరికీ తెలియజేశారు. దీని విషయంలో మనందరూ అవగాహనతో మన పురపాలక సంఘం ప్రజలందరూ సంతోషంగా, సురక్షితంగా ఉండాలి. అలాగనే మరి చాలా వరకు పోల్స్ అన్నీ కూడా షిఫ్ట్ చేసాము. అక్కడక్కడ మరి ఐరన్ పోల్స్ ఉన్నాయి. వాటి విషయంలో కూడా వర్షాలు పడినప్పుడు వాటి దగ్గరికి వెళ్ళడం, అవి ముట్టుకోవడం కూడా చేయకూడదు. అవన్నీ కూడా మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తెలియజేసినప్పుడు చాలా వరకు షిఫ్టింగ్ చేశారు. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. వాటి విషయంలో కూడా పలు జాగ్రత్తతో ప్రజలందరూ ఉంటూ
సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ ఈ ర్యాలీ విషయంలో చాలా మరి ఇలా నిర్వహించడం చాలా సంతోషం. దాని విషయంలో మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు. అలానే పాత్రికేయ మిత్రులు, మన పురపాలక సంఘ మరి ఎంప్లాయీస్, అలాగే ఏపీఈపీడీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా దీంట్లో సహకరించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.